అందరికీ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా మనం ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వేయకుండా హెల్దీగా ఇంట్లోనే మంచిగా ఫ్రై చేసి పిల్లలకి పెట్టొచ్చు. మనము హ్యాపీగా ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. ఇంకా ఇది వండుకోవడం అయితే చాలా ఈజీ అండి. దీనికోసం అయితే చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, చికెన్ వచ్చేసి ఒక 3/4 కేజీ దాకా ఉంటుంది. 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము. ఉప్పు కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 ఎగ్. దీంట్లో మనము జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు, అంత ఇష్టపడరు, అందుకని నేను విడిగా ఫ్రై చేస్తాను లాస్ట్లో. చికెన్లో అయితే వేయలేదు. ఇప్పుడు దీంట్లో ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లేదంటే కార్న్ఫ్లోర్, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇంకా బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసేసి. అవసరమైతే కొంచెం నీళ్లు చల్లండి, లేదు అంటే అవసరం లేదు. నాకు నీళ్ళు ఏమీ పట్టలేదు. కలిపేసి ఒక 4-5 గంటల పాటు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను కడాయిలో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ ముక్కలు వేయాలి నూనెలో. హైలో పెట్టకూడదండి, మాడిపోతాయి ముక్కలు, లోపలేమో ఉడకదు. ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో, అవసరమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 2 వైపులు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఒక 4 నిమిషాల్లో అయితే వేగిపోతాయి ముక్కలు. ఇంకా ఇలాగే మిగతా చికెన్ ముక్కలన్నిటిని కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా అన్ని ముక్కల్ని వేయించుకోవాలి. 4 to 5 మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతాయి, లోపల నుండి ఉడుకుతుంది. ఇంకా నేను జీడిపప్పు అయితే చికెన్లో వేయలేదు కదా, ఇదిగోండి కొంచెం మసాలా మిగిలింది. ఆ మసాలాలో కొన్ని జీడిపప్పులు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంక ఈ జీడిపప్పునైతే డీప్ ఫ్రై చేస్తాను. మనం కావాలంటే చికెన్లో వేసేసుకోవచ్చు, ఇలా అయినా బాగుంటుందండి. మనకి కావాల్సినంత వేయించుకోవచ్చు. ఎక్కువ ఫ్రై చేసుకోవాలా, లైట్గా ఫ్రై చేసుకోవాలా, అలాగా మనకి నచ్చినట్టు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చివర్లో కరివేపాకు, మనకి స్ట్రీట్ స్టైల్లో అయితే ఇలాగే ఉంటుంది కదా, కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేస్తారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా బయట తెచ్చుకొని తినడం కంటే ఇలాగ ఇంట్లో మంచిగా హెల్దీ వర్షన్లో చేసుకుంటే బాగుంటుంది కదా, మనకైనా పిల్లలకైనా హెల్దీగా తింటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.